2021-22లో తెలంగాణ రాష్ట్రంలోని కింది జిల్లాల పంటల వైవిధ్య సూచీని అవరోహణ క్రమంలో అమర్చండి. నిర్మల్, వికారాబాద్, రంగారెడ్డి. కింది వారిలో వృద్ధి దశలను గురించి వివరించిన ఆర్థికవేత్తలు ఎవరు? కార్ల్ మార్క్స్, డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో, సైమన్ కుజ్నెట్జ్. కింది వాటిని జతపరచండి. బిగ్ పుష్ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచినది రొజెస్టిన్ రోడాన్. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచినది హర్ష్మాన్. స్వర్ణయుగ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచింది జాన్ రాబిన్సన్. నవకల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచింది షుంపీటర్. 2015-16లో తెలంగాణ రాష్ట్ర పూర్వపు జిల్లాల హెచ్డిఐలను ఆరోహణ క్రమంలో అమర్చండి. కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్. జాతీయ మానవాభివృద్ధి సూచిక 2011-12లో సరైన అంశాలను గుర్తించండి. హెచ్డిఐ పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ, చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం బీహార్, తెలంగాణ 10వ స్థానంలో ఉంది. థార్ కమిషన్ 1948లో ఏర్పాటు చేయబడింది. వాంచో కమిషన్ 1953, లలిత్ కమిటీ 1969, జయభారత్ రెడ్డి కమిటీ 1984, గిర్గ్లానీ కమిటీ 2001. ఫజల్ అలీ కమిషన్లో సభ్యులు కాని వారిని గుర్తించండి. కెఎం ఫణిక్కర్, పండిత్ హృదయనాథ్ కుంజ్రు, ఫణిలాల్, జగత్ నారాయణ్ లాల్. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు నష్టపోయారని తెలిపింది. 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. తెలంగాణ రాష్ట్రంలో 2011 సెన్సస్ ప్రకారం పూర్వపు జిల్లాల వారీగా యువత అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో 2001 సెన్సస్ ప్రకారం యువత అక్షరాస్యత రేటు 72% ఉండగా 2011 సెన్సస్ ప్రకారం యువత అక్షరాస్యత 87%గా నమోదయ్యింది. వాంబే 2001, ఎన్ఆర్వై 1989, ఎస్జేఎస్ఆర్వై 1997, ఆర్ఏవై 2011. వ్యవసాయ ధరల కమిషన్ను 1965లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ ధరల కమిషన్ను 1985లో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా పేరు మార్చారు. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ఖరీఫ్ పంటల కాలంలో 14 పంటలకు కనీస మద్దతు ధరను తెలియజేస్తుంది. 2024-25 ఖరీఫ్ సీజన్కు వరి సాధారణ రకానికి కనీస మద్దతు ధర 2300 కాగా వరి ఏ గ్రేడ్కు 2320గా నిర్ణయించారు. 2024-25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటలు వాటి ధరలను జతపరచండి. సజ్జ 2500, రాగి 3846, మొక్కజొన్న 2090, కంది 7000 రూపాయలు. 2015-16లో తెలంగాణ రాష్ట్ర పూర్వపు జిల్లాల మానవాభివృద్ధి సూచికను అవరోహణ క్రమంలో అమర్చండి. ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ప్రకారం కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. తెలంగాణలో మొత్తం ఉపాంత కార్మికులు 16%గా ఉన్నారు. తెలంగాణలో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. తెలంగాణ మొత్తం జనాభాలో శ్రామికుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా ములుగు. రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం ఏటా రైతుకు 15,000 సహాయం. మహాలక్ష్మి పథకం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు. చేయూత 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. గృహలక్ష్మి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ పథకం భారత్ నిర్మాణ్ యోజనలో లేనిది? గ్రామీణ విద్య. ఉన్నవి వచ్చేసి గ్రామీణ విద్యుదీకరణ, గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్ట్, గ్రామీణ రహదారులు. పోషణ్ అభియాన్ పథకంలో సరైనవి గుర్తించండి. ఈ పథకాన్ని 2018 మార్చ్ 8న ప్రారంభించారు. ఈ పథక లక్ష్యం 18 నుంచి 49 సంవత్సరాల మహిళల్లో రక్తహీనత తగ్గించడం. ఈ పథకాన్ని 10 కోట్ల మంది లబ్ధిదారులకు ఉపయోగించనున్నారు. కార్ల్ మార్క్స్ అభివృద్ధి దశల్లో సరైనవి గుర్తించండి. సామాజిక పరిణామాల్లో మొదటి దశ ఆదిమ సమాజం. ఇతడి సిద్ధాంతం ప్రకారం ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ పెరగడం వల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. వెనుకానుసంధానాలు, ముందు అనుబంధాలు అనే భావనలో సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? అసంతులిత వృద్ధి సిద్ధాంతం హర్ష్మ్యాన్. డబ్ల్యూడబ్ల్యూ రోస్సో వృద్ధి దశలను వరుస క్రమంలో అమర్చండి. సాంప్రదాయ సమాజం, ప్లవన దశకు ముందున్న దశ, ప్లవన దశ, పరిపక్వ దశకు గమనం, సామూహిక వినియోగ దశ. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 2011 జనాభా ప్రకారం లింగ నిష్పత్తి అధికంగా ఉన్న మతం క్రైస్తవం. 2011 జనాభా ప్రకారం అక్షరాస్యత ఎక్కువగా ఉన్న మతం జైనులు. 2011 జనాభా ప్రకారం లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మతం సిక్కు. కేంద్ర నిధుల పంపిణీ రఘురాం రాజన్ కమిటీ సిఫార్సుల్లో సరైన అంశాలను గుర్తించండి. కేంద్రం నుంచి అదనపు నిధులు పొందడానికి ఉద్దేశించిన ప్రత్యేక హోదా స్థానంలో బహుముఖ గణాంకాలను ప్రతిపాదించాడు. బహుముఖ గుణకంలో 28 రాష్ట్రాలను 3 వర్గాలుగా వర్గీకరిస్తారు. బహుముఖ గుణకంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు 10, అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలు 11, ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాలు 7 గుర్తించారు. బహుముఖ గుణకంలో గోవా, కేరళకు అభివృద్ధిలో అగ్రస్థానాన్ని ఇవ్వగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించారు. SEEUY పథకం వచ్చేసి 1983లో ప్రారంభించారు. సెపప్ SEPUP పథకం వచ్చేసి 1986లో ప్రారంభించారు. NRY పథకం 1989లో, PMRY పథకం 1993లో ప్రారంభించారు. కింది వాటిని జతపరచండి. హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ 1920, హైదరాబాద్ జనాభా శాఖ 1880, హైదరాబాద్ భూమి శిస్తు చట్టం 1908, హైదరాబాద్ పోస్టల్ శాఖ 1872. లైసెన్స్ సాగుదారుల చట్టం 2011 ప్రకారం తెలంగాణలో లైసెన్స్డ్ సాగుదారుల కార్డులు ఎక్కువగా ఉన్న 3 జిల్లాలు వరుసగా ఏవి? రంగారెడ్డి, వరంగల్, నల్గొండ. PLFS సర్వే ప్రకారం 2020-21లో రాష్ట్రంలోని నిరుద్యోగిత శాతం ఎంత? 5.1%. కీసరిగుట్ట, మేడ్చల్ మల్కాజ్గిరి, ఉమామహేశ్వర క్షేత్రం నాగర్ కర్నూల్, జరాసంగం కేతకి ఆలయం సంగారెడ్డి, పచ్చల సోమేశ్వరం నల్గొండ. బాలామృతం పొందడానికి లబ్ధిదారుల వయస్సు ఎంత ఉండాలి? 7 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఉండొచ్చు.